హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం ఇంట్రడక్షన్ టు బైనరీ ట్రావర్సల్ గురించి తెలుసుకుందాం. సో బిఫోర్ వాచింగ్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేశారు కదా. సో లెట్స్ గో విత్ బైనరీ ట్రావర్సల్. సో ట్రావర్సల్ మీన్స్ విజిటింగ్ ఈచ్ నోడ్ ఆఫ్ ఎ ట్రీ ఎగ్జాక్ట్లీ వన్స్ ఇన్ ఏ సిస్టమేటిక్ ఆర్డర్. సో ట్రావర్సల్ అంటే ట్రీలో ఉన్న ప్రతి నోడ్ని 1 by 1 విజిట్ చేయడం. సో ఈ ప్రాసెస్ మనము బైనరీలో యూజ్ చేస్తాం. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే సెర్చింగ్, సార్టింగ్, ఎక్స్ప్రెషన్, ఎవాల్యుయేషన్, డేటా ప్రాసెసింగ్కి ఇంపార్టెంట్. ఇక్కడ మీరు బైనరీ డయాగ్రామ్ చూస్తే ఏకి 2 nodes, బీసీ, బీకి 2, డిఈ, సికి 2 nodes, ఎఫ్జి. ఇది బైనరీ డయాగ్రామ్. సో టైప్స్ ఆఫ్ బైనరీ, there are mainly 2 types, డెప్త్ ఫస్ట్ ట్రావర్సల్ అండ్ బ్రెడ్త్ ఫస్ట్ ట్రావర్సల్. సో ఇవి చాలా ఇంపార్టెంట్. DFS and BFS. First, depth first traversal. So in DFS, nodes are traversed depth wise. DFS లో డెప్త్ వైజ్ ట్రావర్సల్ జరుగుతుంది. రూట్ నుండి డెప్త్ సైడ్కి మూవ్ అవుతాం. సో ఇందులో టైప్స్ ఏంటంటే ప్రీ ఆర్డర్ ట్రావర్సల్, ఇన్ ఆర్డర్ ట్రావర్సల్, పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్. ఫస్ట్ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్. ఇన్ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ విజిట్ రూట్ నోడ్, ట్రావర్స్ లెఫ్ట్ సబ్ ట్రీ అండ్ ట్రావర్స్ రైట్ సబ్ ట్రీ. సో ఫస్ట్ ఎక్కడైతుంది, ఫస్ట్ రూట్ని విజిట్ చేస్తాం. తర్వాత లెఫ్ట్ సబ్ ట్రీ అండ్ రైట్ సబ్ ట్రీని విజిట్ చేస్తాం. సో రూట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్. సో ప్రీ ఆర్డర్ డయాగ్రామ్ సేమ్ ఇది బైనరీ డయాగ్రామ్. మనం రిజల్ట్ ఎలా ఉంటుందంటే ఏ టు బి, బి టు డి, ఫస్ట్ లెఫ్ట్ సైడ్, తర్వాత ఈ, నెక్స్ట్ సి, ఎఫ్, జి, తర్వాత రైట్ సైడ్. ఇది ప్రీ ఆర్డర్ ట్రావర్సల్. సో ఆల్గరిథం మీరు ఎలా రాయొచ్చు అంటే సేమ్ మనం ఎలా విజిట్ చేసామో ఫస్ట్ రూట్ నోడ్, తర్వాత లెఫ్ట్, తర్వాత రైట్, అదే మీరు జస్ట్ మీ నార్మల్ లాంగ్వేజ్లో స్టెప్ బై స్టెప్ రాస్తే సరిపోతుంది. లైక్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని పెట్టి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ప్రీ ఆర్డర్, ట్రీ కాపీయింగ్, ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్, జనరేషన్. సో ఏదో ఒక అప్లికేషన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ ట్రావర్స్ లెఫ్ట్ సబ్ ట్రీ, విజిట్ రూట్ నోడ్, ట్రావర్స్ రైట్ సబ్ ట్రీ. సో ఇది దానికి రివర్స్. ఫస్ట్ లెఫ్ట్, తర్వాత రూట్, తర్వాత రైట్. సో ఫస్ట్ డయాగ్రామ్ చూద్దాం. సేమ్ ఇదే బైనరీ డయాగ్రామ్ పైన తీసుకుంది. ఇది ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి డౌన్, డి, బి, తర్వాత రూట్ నోడ్ ఏ, తర్వాత ఎఫ్, సి, జి. ఆల్గరిథం కూడా ఇందాక మనం ఎలా చేసామో దాన్ని స్టెప్ బై స్టెప్ రాస్తే సరిపోతుంది. సో ఏం చేస్తాం, ఫస్ట్ లెఫ్ట్ సబ్ ట్రీని విజిట్ చేస్తాం, తర్వాత రూట్, తర్వాత రైట్ సబ్ ట్రీ. సో మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ప్రీ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ప్రీ ఆర్డర్కి లెఫ్ట్, రూట్, రైట్ కదా, అలా గుర్తుపెట్టుకోండి. ఇన్ ఆర్డర్కి ప్రీ ఆర్డర్కి రూట్, లెఫ్ట్, రైట్, ఇన్ ఆర్డర్కి లెఫ్ట్, రూట్, రైట్, ఇలా గుర్తుపెట్టుకుంటే మీరు ఇంకా ఓన్ సెంటెన్స్లో మొత్తం రాయొచ్చు. నెక్స్ట్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్. పోస్ట్ ఆర్డర్లో ఫస్ట్ లెఫ్ట్ సబ్ ట్రీ, తర్వాత రైట్, తర్వాత రూట్. సో ఇది బైనరీ డయాగ్రామ్. దీనికి రిజల్ట్ ఏంటంటే ఫస్ట్ మనము లెఫ్ట్ డిఈబి, తర్వాత ఎఫ్, జి, సి, తర్వాత ఏ. రూట్ అనేది లాస్ట్ విజిట్ అవుతాం కాబట్టి లెఫ్ట్, మొత్తం లెఫ్ట్ ఏమున్నాయి, డిబిఈ, తర్వాత రైట్ ఎఫ్సిజి, తర్వాత ఏ రూట్. సో దీన్ని మనము పోస్ట్ ఆర్డర్ ఆల్గరిథం రాయాలి ఓన్గా. ఫస్ట్ ఏంటంటే లెఫ్ట్ సబ్ ట్రీ, తర్వాత రైట్ సబ్ ట్రీ, లాస్ట్లో రూట్ని విజిట్ చేస్తాం. అప్లికేషన్స్ ట్రీ డిలీషన్, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్, జనరేషన్. సో బ్రెడ్త్ ఫస్ట్ ట్రావర్సల్ లెవెల్ ఆర్డర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇన్ బ్రెడ్త్ ఫస్ట్ ట్రావర్సల్ nodes are visited level by level from left to right. This traversal is also called level order traversal. Queue data structure is used for implementation. సో ఏంటంటే ఇందులో లెవెల్ బై లెవెల్ నోడ్స్ని విజిట్ చేస్తాం, క్యూ యూజ్ చేసి ట్రావర్సల్ చేస్తాం.
ఫస్ట్ ఏంటి, ఇక డయాగ్రామ్ ఇచ్చారు. లెవెల్ ఆర్డర్ రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ లెవెల్ ఏంటి ఏ, సెకండ్ లెవెల్ బిసి, థర్డ్ లెవెల్ డిఈఎఫ్జి, అంటే లెవెల్ బై లెవెల్. ఈ ఆల్గరిథమే మనం ఓన్గా స్టెప్ బై స్టెప్ రాయాలి. ఎలా ఫస్ట్ రూట్ని విజిట్ చేస్తాం, తర్వాత క్యూలో ఎట్లా ఇన్సర్ట్ చేస్తాం రాయాలి. ఫస్ట్ క్యూలో రూట్ ఇన్సర్ట్ చేస్తాం, తర్వాత రిమూవ్ నోడ్ ఫ్రమ్ క్యూ, తర్వాత విజిట్ నోడ్, తర్వాత లెఫ్ట్వి క్యూలోకి పంపించాలి, తర్వాత రైట్ క్యూని రిపీట్ చేయాలి అంటిల్ ఇట్ బికమ్స్ ఎంప్టీ. కంపారిజన్ ఆఫ్ ట్రీ ట్రావెల్సల్. ఫస్ట్ ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్ అంటే ఏంటి, పోస్ట్ ఆర్డర్, లెవెల్ ఆర్డర్, ఇవన్నీ రాస్తే సరిపోతుంది. సో కోడ్ ఏమంత ఇంపార్టెంట్ ఏం కాదు ఇన్ ఆర్డర్ పోస్ట్ ఆర్డర్ దానికి, సో ఏం అవసరం లేదు. అడ్వాంటేజెస్ ఆఫ్ ట్రీ ట్రావెల్సల్: ఈజీ డేటా యాక్సెస్, ఎఫిషియంట్ ట్రీ ప్రాసెసింగ్, యూస్ఫుల్ ఇన్ సర్చింగ్ అండ్ సార్టింగ్, హెల్ప్స్ ఇన్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్. సో నోట్స్ ఈజీగా యాక్సెస్ చేయొచ్చు, సర్చింగ్ ఈజీగా అవుతుంది, ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్ కూడా యూజ్ అవుతుంది. డిసడ్వాంటేజెస్: రికర్సివ్ కాల్స్ కన్జ్యూమ్స్ మెమొరీ, ట్రావెర్సల్ మే బికమ్ స్లో ఫర్ లార్జ్ ట్రీస్, మెమొరీ యూసేజ్ ఎక్కువ అవుతుంది అండ్ లార్జ్ ట్రీస్లో కూడా టైం ఎక్కువ పడుతుంది. రియల్ టైమ్ అప్లికేషన్స్: ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్, లెవెల్ ఆర్డర్, వీటికి అప్లికేషన్స్ ఇవి ఆల్రెడీ పైన నేర్చుకున్నారు కదా, అవి రాస్తే సరిపోతుంది. సో డిఎఫ్ఎస్ అండ్ బిఎఫ్ఎస్కి డిఫరెన్స్ అడిగే ఛాన్స్ కూడా ఉంది. సో మీరు ఒక ఎగ్జాంపుల్, ఫస్ట్ డెఫినేషన్, తర్వాత ఎగ్జాంపుల్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినవే రాస్తే సరిపోతుంది. సో ట్రీ ట్రావెర్సల్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాల్సింది ఏంటి, ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. అండ్ డయాగ్రామ్స్ అండ్ ట్రావెర్సల్ అవుట్పుట్స్ ఎగ్జామ్స్లో కంపల్సరీ రాయాలి. ఇంకా నెక్స్ట్ మనం వేరే టాపిక్ డిస్కస్ చేద్దాం. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఈ సబ్జెక్ట్ నోట్స్ కావాలంటే ఇక్కడున్న మెయిల్కి మెసేజ్ చేయండి, మీకు కంప్లీట్ నోట్స్ సెండ్ చేస్తాను. అండ్ నోట్స్ వచ్చేసి జస్ట్ 100 రూపీస్. ఇప్పుడు నేను డిస్కస్ చేసిన మ్యాటర్ లాగా ఉండదు, ఇంత సింపుల్గా ఇంకా ఎక్కువ మ్యాటర్ ఉంటుంది. సో మీకు ఎక్కువ మ్యాటర్ ఉంటేనే మీరు ఎగ్జామ్లో అందులో కొంచెమన్నా గుర్తుపెట్టుకోగలుగుతారు. సో నేర్చుకునేటప్పుడు మ్యాటర్ ఎక్కువ నేర్చుకోవాలి. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.